మరి ఈనాడు బైబిల్ గ్రంథం నీకు ఎలా వచ్చింది? ఎంత ఈజీగా వచ్చేసింది, ఎంత సింపుల్గా వచ్చేసింది. అంత ఈజీగా సింపుల్గా వచ్చిన వాక్యాన్ని క్రైస్తవుడైన నీవు వాక్యాన్ని గొప్పగా చేయవలసింది పోగొట్టి వాక్యాన్ని చిన్నగా చేస్తున్నావు ఎందుకు? రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, ఇది పోతుంది, అది పోతుంది, ఇంతగానే నీకు తెలిసిందే కానీ వాక్యం యొక్క గొప్పతనం అన్నది నీకు ఇంకా తెలియలే. క్రీస్తు అంటే ఏమనుకున్నావు? ప్రకృతిని కలగజేసిన వాడు. క్రీస్తు అంటే ఏమనుకుంటున్నావు? ప్రకృతిని నాశనం చేయగలిగిన వాడు. క్రీస్తు అంటే ఏమనుకుంటున్నావు? సర్వశక్తిమంతుడు. ఆ క్రీస్తును అడుగు ఎరిగినటువంటి నీవు అంత చిన్నగా పరిచయం చేస్తావు ఆ క్రీస్తును. ఈనాడు యేసుప్రభుని ఎలా పరిచయం చేస్తున్నానండి? ఎలా చిన్నగా పరిచయం చేస్తున్నాడు. ఇబ్బందులు, బాధలు, కోరికలు, ఇబ్బందులు, బాధలు, కోరికలు, ఇదే ఇంత చిన్నగా పరిచయం చేస్తున్నావా? క్రీస్తు అంటే ప్రకృతి, క్రీస్తు అంటే శక్తి, క్రీస్తు అంటే అర్థం ఏంటిది? సమస్తాన్ని కలగజేసిన వాడు. ఆయన